లేఖరాజ్ గారికి 1930 నుండి ఒకలాంటి చేంజెస్ అన్నమాట. ఒకసారి ఇలాగే నిజంగా చెప్పాలి అని అంటే దాదా లేఖరాజ్ గారు ధార్మిక రిలీజియస్ మైండెడ్ అని చెప్పాను కదా, అంటే భక్తి ఎక్కువ, విష్ణు భక్తుడు. ఆల్ ద టైమ్ విష్ణు యొక్క ఫోటో తన జేబులో ఉంటుండే. ఓకే. ఎవ్రీ డే గీతా పారాయణం చేసేది. దాన ధర్మాలు ఈయన సంస్కారం, దాన ధర్మాలు చేయడం ఈయన సంస్కారం అన్నమాట. అంటే అంత మిలీనియర్ గా అంత బిగ్ షాట్ లెవెల్లో ఉండి మీరు అన్నట్టు ఈ స్పిరిచువాలిటీని ఫాలో అవ్వడం చాలా కష్టం. అంటే ఒక వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆయన అని కూడా చెప్పొచ్చు మనం. అంటే విష్ణు భక్తుడు అని చెప్పొచ్చు. ఓకే, రైట్. గీత చదివేవారు. జస్ట్ ఇక్కడ వరకు ఇది ఆగింది కాదు. ఆయనకి పరమాత్మ పట్ల ఎంత లోపల నుండి ఒక ఇది ఆతృత ఉండేదంటే పరమాత్మ ప్రాప్తి కోసము 12 మంది గురువుల్ని చేశారు తను. ఓకే. అంటే దాన్ని ఏమంటారు, నాట్ క్యూరియాసిటీ, అంటే తపన, ఒక తపన, అంటే భగవంతుడి కోసం. అది ఆల్రెడీ ఉండేది, చిన్నప్పటి నుండే ఉండేది. కానీ సంహవ్ ఇందులోకి వచ్చేసారు. కానీ అది ఎక్కడా తగ్గలేదు. ఆయన ఎన్నో తీర్థయాత్రలు చేశారు. తీర్థయాత్రలు, గురువులు, ప్రయాగ్, మథుర, కాశీ, వారణాసి, ఎన్నో స్థానాలకి తను విజిట్ చేశారు. ఓకే. జగన్నాథ్ పురికి కూడా వెళ్ళారు. అంటే అన్ని తీర్థయాత్రలకి తిరిగినా కూడా ఆ అసంతృప్తి అన్నది ఒకటి ఉండేది. ఓకే, ఉండేది. అందుకే గురువులు 12 మంది గురువుల్ని చేశారు ఆయన. ఓకే, ఆయనకంటూ 12 మంది గురువులు ఉండేవారు. ఓకే, సో అంటే మీరు అన్నట్టు అతనికి చాలా తపన ఆధ్యాత్మికత పట్ల బెంట్ ఆఫ్ మైండ్ చాలా ఉండింది. ఓకే, కుతూహలం అనండి, ఉత్సాహం అనండి, ఆధ్యాత్మిక అంటే భగవంతుడు ఎవరు, పరమాత్మ ఎవరు అన్నది తెలుసుకోవాలి, అనుభవం చేయాలి అన్నది నాకు చాలా ఉండేది. నిజమే. అంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్కి జనరల్గా మార్నింగ్ లేచి దేవుడికి దండం పెట్టుకునేంత టైం కూడా లేని పరిస్థితులు ఇప్పుడు. బట్ అలాంటిది అంత బిజినెస్ మ్యాన్ అయి ఉండి బట్ స్టిల్ ఆయన స్పిరిచువాలిటీ పట్ల అంత మక్కువ చూపించారు అంటే రియల్లీ గ్రేట్ అబౌట్ హిమ్. సో వన్స్ ఈయన 1930s విషయం ఇది నేను చెప్పేది. 1930లో ఒకసారి ఈయన వారణాసి అంటే బనారస్కి వెళ్ళారనమాట ఒక క్లయింట్ని విజిట్ చేయడానికి. సో అక్కడ ఆ క్లయింట్ అప్పుడు ఇంట్లో అవైలబుల్ లేకుండే, ఇంట్లో లేరు ఆయన. సో వాళ్ళ వైఫ్ దాదా లేఖరాజ్ గారికి కూర్చోమన్నారు. ఓకే. సో ఆయన కూర్చున్న వెంటనే, జస్ట్ అలోన్గా కూర్చున్న వెంటనే ఆయనకు కొన్ని సాక్షాత్కారాలు అయినాయి. ఓకే. ఒక డివైన్ విజన్ లేదా ఒక దివ్య సాక్షాత్కారాలు అయినాయి. ఓకే, సాక్షాత్కారం అంటే విజన్, సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఈ ఫిజికల్ వరల్డ్. ఓకే. విచ్ ఇస్ అంటే మీరు ఎప్పుడూ మీ లైఫ్ టైంలో అలాంటివి చూడలేదు, బట్ దట్ ఈస్ రియాలిటీ. ఓకే, డ్రీమ్ కాదు. ఓకే. సో హీ కుడ్ సీ. ఇప్పుడు మనం సింపుల్గా మన ఇంట్లో రిమోట్ ఆన్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఫిజికల్, భౌతికం. కానీ ఆయన రిలాక్స్డ్గా కూర్చున్న వెంటనే విష్ణు యొక్క సాక్షాత్కారం వారణాసిలో. ఓకే. ఇప్పుడు సింపుల్గా ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరాబాయికి కృష్ణుడు కనిపించేవారు. అవును కదండి. అంటే కృష్ణుడు సాక్షాత్కారం అయ్యేది. అవును. అంటే అంత భక్తి భావం ఉండేది, అంటే అంత ధార్మిక బుద్ధి కలిగిన ఆత్మ కాబట్టి ఆ సోల్ మీరాబాయి. సిమిలర్లీ దాదా లేఖరాజ్ గారికి కూడా పరమాత్మ పట్ల ఆ ప్రేమ సో ఉండేది. అండ్ ఆ సాక్షాత్కారం తర్వాత వెంటనే సెకండ్ థింగ్ ఏంటంటే ద కంప్లీట్ సొసైటీ ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్లో ట్రాన్స్ఫార్మ్ అవుతూ, అందులో చాలా మేజర్ చేంజెస్ అన్నమాట. అది ప్రకృతి పరంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, యూనో లైక్ స్పిరిచువల్గా కూడా సో మెనీ చేంజెస్ అన్నమాట. అంటే ఒక సొసైటీలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, మేజర్ చేంజెస్ అంటే యూ కెన్ ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్, ఆయనకు ఆ విజన్ ఏం కనిపించింది అనడానికి, ఇప్పుడు ఒక 30 years బ్యాక్
30 years బ్యాక్ వరకు మన చేతుల్లో మొబైల్స్ లేవు. లేదు. ఉండేనా అండి? లేదు. స్లోలీ ఫస్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు కంప్యూటర్ ఏజ్లో వచ్చాం, తర్వాత మొబైల్ ఏజ్లో వచ్చాం, స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మన చేతిలో వచ్చేసాం. అంటే మనకు తెలియకుండానే మనం ఈ ఏజ్లోకి వచ్చేసాం, ఈ టైంలోకి వచ్చేసాం. ఇది ట్రాన్స్ఫర్మేషనే కదా. ఆఫ్ కోర్స్. ఒక 100 ఏళ్ల బ్యాక్, 100 years బ్యాక్ చూడండి, అప్పుడు ఎలా ఉండే సొసైటీ. అప్పుడు యాక్చువల్లీ కరెన్సీ వాజ్ ఆల్సో డిఫరెంట్, నాణ్యాలు ఉండేవి, కానీ ఇప్పుడు టోటలీ డిఫరెంట్. అంటే దిస్ ఇస్ అ మేజర్ చేంజ్ కదా. అవును. అప్పుడు పాపులేషన్ ఎంత ఉండే? చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు crores లో ఉన్నారు. సో ఇట్ ఈస్ అ చేంజ్. సో అక్కడ ఏంటంటే లో నుండి హై అయింది, కానీ మేబీ దాదా లేఖరాజ్ గారికి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ కనిపించిందో, ఏదైతే సాక్షాత్కారం అయిందో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీనికి భిన్నంగా ఉండింది. ఓకే. నాట్ అబౌట్ దిస్ ఫిజికల్ వరల్డ్. ఓకే. ఫిజికల్ వరల్డ్ ట్రాన్స్ఫర్మేషనే. ఓకే. బట్ ఇలా కాదు. ఇలా అంటే నాట్ లైక్ దిస్. ఓకే. నాట్ లైక్ దిస్ అంటే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఆయనకి ఎలాగా అంటే రాబోయే సమయంలో ఇదే మనుషులు ఎలా ఉంటారు. ఓకే. మనుషులే, కానీ వాళ్ళు ఎలా ఉంటారు? ఒక దివ్యత్వంతో, డివైన్ వాల్యూస్తో, దివ్య గుణాలతో. సో అటువంటి సొసైటీ నెక్స్ట్ ఫేజ్లో ఇక రాబోతోంది. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు మధ్యలో ఒక మేజర్ చేంజ్ అన్నది జరుగుతోంది. ఆ చేంజ్ ఆయన కళ్ళారా దాన్ని చూడగలిగారనమాట. ఓకే. సో అటువంటి సొసైటీ, అటువంటి సమాజం ఎక్కడైతే మనుషులే కానీ వాళ్ళని దేవతలు అని పిలువబడుతున్నారు. సో అటువంటి దేవతలు ఈ భూమి మీద ఉన్నారు. అటువంటి సొసైటీని, అటువంటి సమాజం రాబోతోంది. అంత బ్యూటిఫుల్ ఎరా రాబోతోంది. కానీ ఇప్పుడు ఉన్నది పోతుంది, ఇది ఉండదు. ఓకే. న్యాచురలీ కదా. ఇప్పుడు 100 years బ్యాక్ ఉన్నది మన చేతుల్లో లేదు ఈరోజు. ఇప్పుడు లేదు ఇప్పుడు కదా. ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఉంది. అలాగే ఆయనకు చాలా స్పష్టంగా కనిపించింది, ఇప్పుడు ఉన్నది ఇలా ఉండదు, బట్ ఇది మారి అలా అవుతుంది. అలాంటి సొసైటీ రాబోతోంది. అలాంటి సొసైటీ కోసం నేను నా వంతు, నా పాత్ర నేను పోషించాలి అనేది అది చాలా క్లియర్గా తెలిసిపోయినప్పుడు డిఫరెంట్ విజన్. వెన్ యూ సీ టూ థింగ్స్, ఇప్పుడు మీ చేతుల్లో 2 వస్తువులు ఉన్నాయండి, 2 వజ్రాలు ఉన్నాయి అనుకుందాం, ఒక ఆర్టిఫిషియల్, ఒకటి ఒరిజినల్. సో మీరు న్యాచురల్లీ కంపేర్ చేస్తారు కదా, ఏది బాగుంది. అవును, ఆబ్వియస్లీ కదా. సో కంపారిజన్ అన్నది ఉంది కదా. సో ఆ సాక్షాత్కారంలో తనకి, లేఖరాజ్ గారికి చాలా క్లియర్గా అర్థమైంది, ఇప్పుడున్న సొసైటీలో ఉన్న మనుషులకి ఉన్నటువంటి దుఃఖము, అశాంతి పీక్స్లో ఉన్నాయి. పీక్స్లో ఇంకా ఆ డీటెయిల్స్ వద్దు మనకు. కానీ ఇమ్మీడియట్గా దిస్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక ట్రాన్సిషన్ అనండి, ఒక బ్యూటిఫుల్ సొసైటీ రాబోతోంది. హోప్. ఓకే. సో ఆ వ్యక్తి యొక్క థింకింగ్ ఎలా మారిపోతుంది ఆలోచించండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కాకుండా బియాండ్ దిస్, అంటే ఇప్పుడున్న మనుషులే కానీ విత్ గుడ్ క్వాలిటీస్, మీరు అన్నట్టు మంచి గుణాలతో ఉండేటప్పుడు మనుషులు అంటే అది డెఫినెట్ గా ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్, డిఫరెంట్ వరల్డ్ అనొచ్చు, డిఫరెంట్ వరల్డ్. యూర్ రైట్. న్యూ ఎరా అనొచ్చు. ఓకే. సో అలాంటి తనకు విజన్ కనిపించినాక థింకింగ్ మారదా అండి? డెఫినెట్లీ మారింది. సో దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ 1930s అనమాట. సో 1930 నుండి 1932 వరకు ఇట్ టుక్ టైమ్. సో దాదా లేఖరాజ్ గారు బ్యాక్ హైదరాబాద్ వచ్చారు. సింధీ నది తీరాన చాలా ఏకాంతంగా చాలా టైం స్పెండ్ చేసేవారు అనమాట. సో తనలో ఒకలాంటి వైరాగ్యం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఉండదు, ఈ సొసైటీ నా కళ్ళకి ఏదైతే కనిపిస్తోంది ఇది ఉండదు. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సొసైటీ వస్తోంది, ఒక దివ్య గుణాలు కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద నివసిస్తారు ఇంకా. సో దానికి నా వంతు నేను కృషి చేయాలి, అందులో నా పాత్ర ముఖ్యం. సో భగవంతుడు నన్ను ఎన్నుకుంటున్నాడు,
ఈ స్పష్టత ఆయనకి రావడం స్టార్ట్ అయింది. సో ఈ టుక్ అంటే ఒక సమయం పట్టింది దానికి. సో ఈయనలో ఒక వైరాగ్యం కలిగింది. ఓకే. సో 1932లో ఆయన మళ్ళీ తిరిగి బ్యాక్ కలకత్తా వెళ్ళారు. ఈ రోజుల్లో మనం కోల్కతా అంటున్నాం. అక్కడికి వెళ్ళి సేవక్ రామ్తో తన మనసులో ఉన్న మాట చాలా స్పష్టంగా చెప్పి, ఇక నేను ఈ బిజినెస్ని వైండప్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నాకెంత ఇస్తావో నాకు ఇవ్వు, దీన్ని నువ్వే డిసైడ్ చేయి. సో నా వైపు నుండి నేను ఈ బిజినెస్ని క్లోజ్ చేయదలుచుకున్నాను. అంత స్పష్టంగా తను మాట్లాడి బిజినెస్ని క్లోజ్ చేశారు. సో ఇదంతా టైం 32 నుండి 34 ఈ ప్రాంతంలో ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో డెసిషన్ తీసేసుకున్నారు బిజినెస్ క్లోజ్ చేద్దాం. ఓకే. స్లోలీ ఇంకా మీకు తెలుసు కదా, ఇంత పెద్ద బిజినెస్ వ్యాపించిన ముంబైలో ఉండేది, హైదరాబాద్లో కూడా ఉండేది, ఈవెన్ కోల్కతాలో, ఇటు కాశ్మీర్లో కూడా బాబా వాళ్ళ క్లయింట్స్ ఉండేవారు. సో అక్కడ కూడా అంటే ఇంత వ్యాపించినటువంటి బిజినెస్ ఒక రోజులో క్లోజ్ కాదుగా. ఇట్ టేక్స్ టైం. కానీ తన మనస్సులో ఏదో నడుస్తోంది, థింకింగ్ చేంజ్ అవుతోంది, థాట్స్ మారుతున్నాయి, ఒకలాంటి వైరాగ్యం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సేవక్ రామ్ గారికి చెప్పేశారు, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. సో సేవక్ రామ్ గారు 3/4 ఆఫ్ ద బిజినెస్ ప్రాఫిట్ తన వైపు వేసుకొని మిగిలింది ఈయనకిచ్చి. కానీ ఈయన వండర్ఫుల్ వ్యక్తిత్వం, ఒక అద్భుతమైనటువంటి ఒక మహనీయుడు అనొచ్చు. ఏ రోజు కూడా ఆయనను క్వశ్చన్ చేయలే, నాకు ఎందుకు ఇంత ఇచ్చావు అని. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు దొరకడం చాలా అరుదు. ఇట్స్ ఇంపాసిబుల్ అని నేను చెప్తాను. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ బిజినెస్, అంత క్రోర్స్ వాల్యూ చేసే బిజినెస్ని ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు జనరల్గా ఎక్కడ ఉండరు.